సార్ ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. మధ్యాహ్నం వేళ ఎలా అనిపిస్తుంది? భోజనం ఎలా ఉంది? సౌకర్యాలు బాగుందండి. ఏమిటి ఈరోజు మెనూ ఏంటి? రైస్, సాంబారు, ఆవకాయ కర్రీ. మంచిగానే ఉంది భోజనం. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఆఫ్టర్ 5 years తర్వాత ఓపెన్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నానా, ఒక 5 years బ్యాక్ ఎంత బాగా తిన్నాము అంత కూడా ఇప్పుడు అలాగే సంతోషంగా తింటున్నాను. గత 5 సంవత్సరాలు ఆగిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఆపేశారు ఆయన కారణాల వల్ల. అన్న బూతులు వచ్చేస్తాయన్న, వద్దన్న. అయితే భోజనం టైంలో వదిలే. భోజనం అయితే బాగుందా? బాగుందన్న, చాలా బాగుంది. పేరు ఎత్తకండి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం మంచి పని అంటారు? చాలా మందికి కడుపు నింపుతున్నాడు సార్. చాలా మంది కడుపు నింపుతున్నాడు. ఆనందం ఈరోజు చూసారా? లైన్ లో ఉండను ఆనందం లేదులే అన్న, చాలా మందికి కడుపు నిండుతుందన్న, ప్రాబ్లం ఏం లేదన్నా. మీ పేరు? నా పేరు కిరణ్ అండి. ఏం చేస్తుంటారన్న మీరు? నేను కార్ డ్రైవర్ అండి. ఏంటన్నా అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారండి. హోటల్లో ఎలా పడితే అలా వండే ఫుడ్ కాకుండా చాలా నీట్గా మంచి ఫుడ్ ఇస్తున్నారు. చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంది. ఫుడ్ కూడా స్పైసీగా లేకుండా చాలా బాగుందండి ఫుడ్ మాత్రం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అవునండి, త్వరలోనే ఇంకో 100 ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు. చాలా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అండి. రాష్ట్ర ప్రజలు ఎండల్లో తిరిగి కష్టపడి వచ్చి ఇన్నాళ్ళు పనులు లేక ఫుడ్ కోసమే కదండి ఏది చేసిన. ఆ తిండి కోసమే 5 రూపాయలకి తిండి దొరుకుతుందంటే, ఇలాంటి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుందంటే చాలా హ్యాపీ అండి. హోటల్లోకి వెళ్ళి హోటల్లో వాళ్ళు ఎలా పడితే అలా వండిన ఫుడ్ తినే కన్నా చక్కటి ఫుడ్ ఇస్తున్నారు. హ్యాపీ అండి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 5 రూపాయలకి వచ్చి వస్తువు ఏమైనా ఉందంటారా? ఏమీ లేదండి. పిల్లలు చాక్లెట్లు కూడా కల్తీ అయిపోయినాయి. ఎలా ఉందన్న ఫుడ్? అసలు 5 రూపాయలకే చక్కగా ఉందండి, చక్కగా ఉంది. వేస్ట్ చేయకుండా ప్రజలు తింటున్నారు, చక్కగా ఉంది. ఏమేమి పెట్టారన్న ఈరోజు మీకు? మాకైతే సాంబారు, ఆనపకాయ కర్రీ, పెరుగు, పచ్చడి అండి. ఎలా ఉందన్న టేస్ట్? చాలా బాగుందండి టేస్ట్. దమ్మ ఎలా అనిపిస్తుంది అసలు? ఎన్డీఏ ప్రభుత్వం 60 రోజులు అవుతా ఉంది కదా. ఎక్సలెంట్ అన్న. రాను రాను ఇంకా మారుతుంది కూడా. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు కూడా మెల్లమెల్లగా తీరుతాయి. మా పవన్ కళ్యాణ్ అని కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే గతంలో అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందని చెప్పి ఆపేశారు. నిజంగా 5 రూపాయలకి అన్నం పెట్టి 5 రూపాయల్లో అవినీతి జరిగిందంటే ఎవరు నమ్మరండి. 5 రూపాయలకి అవినీతి ఎక్కడ జరుగుతుందండి? కోట్ల రూపాయల్లో అవినీతి జరిగిందంటే ఉంటుంది, కానీ 5 రూపాయలకి అవినీతి ఇప్పుడు 5 రూపాయలు కడితే ఎంతమంది కడుపు నిండితే ఇలా ఉంటుంది? దీనిలో అవినీతి ఏం జరుగుతుందండి? అన్నా క్యాంటీన్ల పేరుతో ప్రజలను మభ్య పెడతారని ఆరోపణలు కూడా చేస్తారు. ఏమీ కాదండి. 5 రూపాయలకి 10 రూపాయలకి రాష్ట్ర ప్రజలు ఇలా ఎవరు మోసపోరండి. 5 రూపాయల్లో ఏ అవినీతి జరిగిద్దండి? 5 రూపాయల్లో అవినీతి జరిగిద్ది? 5 రూపాయలకి అవినీతి అనేది జరిగేది కాదండి. ఇదేం పెద్ద మాఫియా కాదు, ఏమీ కాదు. ఇది కడుపు నింపేదే. దానికోసం చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఫస్ట్ కూడా ఇదే పద్ధతిలో మేము అందరూ తిన్నాము, ఇప్పుడు కూడా కడుపు నింపుకుంటున్నాం ఆయన పేరు చెప్తుంది. టేస్ట్ ఏమైనా మారిందన్న? చాలా బాగుందన్న. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ టేస్ట్, చాలా బాగుంది, నచ్చింది కూడా. పసిపిల్లలు కూడా తింటున్నారు. అంటే 60 రోజులు అవుతా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది నిర్ణయాలు చంద్రబాబు పాలన విషయంలో? అంటే కొంచెం రాష్ట్రం వెనకబడిపోయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ లాగా ప్రభుత్వ పెట్టుబడులు ఏం లేవు. మెల్లమెల్లగా మారుతుంది. కంగారు పడిపోతే ఏది అవ్వదు కదండి. కంగారు పడితే దానికి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు శ్రీనిధి. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను ఇక్కడ హాస్పిటల్ జాబ్ చేస్తున్నాను. ఓకే. ఏంటమ్మా అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తూ ఉంది? చాలా వర్త్. అంటే నేను ప్రజెంట్ కూడా తింటున్నానంటే నాకున్న సిచ్యువేషన్స్ బట్టి డెఫినెట్గా ఒక పేదవాళ్ళకి డెఫినెట్గా వర్త్. ఎంత తీసుకున్నారమ్మా? 5 రూపీస్. 5 రూపాయలకి ఎలాంటి ఫుడ్ దొరుకుతుందా బయట? అసలు లేదు. డెఫినెట్గా నేను గుడ్ అనే చెప్తాను. చాలా చాలా గుడ్. ఒక నార్మల్ మనిషి తినడానికి సరిపోతుంది. దీనికి ఏం పేరు పెట్టాల్సిన ఏం లేదు. ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు కదా, అసలు దీనిపై మీ అభిప్రాయం? యాక్చువల్గా నేను అంతకుముందు నాకు తెలీదు, నేను ఫస్ట్ ఓట్ అనమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్.
నేను మళ్ళీ నెక్స్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కంటిన్యూస్గా 5 years ఇది రన్ అయ్యి నెక్స్ట్ కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటారా? డెఫినెట్గా హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగా ఉండబట్టి ఇంతమంది వస్తున్నారు. ఐ హోప్ అన్ని చోట్ల ఇక్కడ ఇట్లానే కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ఏమేమి పెట్టారమ్మా ఈరోజు మీకు? ఇది ముక్కల పులుసు, సాంబారు, చట్నీ, పెరుగే పెట్టారు. మజ్జిగ కాదు, పెరిగే పెట్టారు. 5 రూపాయలకే పెడుతున్నారు కదా ఫుడ్. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటారా ఏంటి అసలు? క్వాలిటీ ఉంది, హైజీన్ కూడా ఉంది. సేమ్ ఎట్లా అయితే ఇంట్లో ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉంది. అంటే వడ్డించే వాళ్ళు కూడా హైజీన్ గానే ఉన్నారు. క్యాప్స్తో ఉంటున్నారు, హైజీన్ గానే ఉన్నారు. వాళ్ళు వడ్డించే విధానం కానీ ఏరియా కానీ మొత్తం హైజీన్ గానే ఉంది. చెప్పాను కదా, నేను ఒక హాస్పిటల్ ఫీల్డ్లో చేస్తూ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్. అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. త్వరలోనే ఇంకొక 100 క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తాను అని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఎలా అనిపిస్తా ఉంది మీకు అసలు? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఇంకా ఓపెన్ చేయాలని నాలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఇంకా తినాలి కదా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ ఏం చెప్తారమ్మా అన్న క్యాంటీన్ ఓపెనింగ్ విషయంలో? థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా ఇంకా తినలేని వాళ్ళు. సో అది కంటిన్యూ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. బాబాయ్ భోజనం చేశారా? భోజనం చేసాను. ఏం పేరు మీది? రాజు. ఎక్కడ? మాది పౌడి మొక్కల మండలం అండి. ఏం చేసుకుంటారు బాబాయ్ మీరు? వ్యవసాయం పైన. ఏంటి మరి అన్న క్యాంటీన్లో భోజనం చేశారా? భోజనం చేసాము. ఎలా అనిపించింది? బాగుంది. ఎంత తీసుకున్నారు మీ దగ్గర? 5 రూపాయలు. 5 రూపాయలకి ఎలాంటి ఫుడ్ మీకు ఎక్కడ బయట దొరుకుతుందా? అది ఎక్కడ జరగల. మేము పలానా గుంటూరు నుంచి వస్తున్నామండి. భోజనం హోటల్కి వెళ్దామనుకున్నాం. ఇద్దరు భార్య భర్తల మీద 200 అయిపోయాయి. మా 10 రూపాయలతో ఇద్దరికి అయిపోయింది మా పని. ఒక 50 రూపాయలు ఆయిల్ కొడుచుకుంటే అది పౌడి మొక్కల మండలం వెళ్ళిపోతాం. మాకు షేప్గా ఉంది. ఎలా అనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది, చాలా బాగుంది. ఇటువంటి వాళ్ళు ఎంతమంది తినొచ్చు. అదండి. మరి గతంలో ఇదే అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందని చెప్పి ఆపేశారు. అప్పుడు ఏ విధంగా అనిపించింది బాబాయ్ మీకు? అవి మాకు తెలియదు, మేము అసలు ఇటు రాలేదుగా. ఫస్ట్ సార్ ఇదే మేము తింటాం. అంటే గతంలో అన్నా క్యాంటీన్లో ఫోన్ చేశారా మీరు? అది చేయలేదు అసలు. ఇదే ఫస్ట్ సార్. అయితే బాగుంది. ఏమేమి పెట్టారు ఈరోజు మీకు? పప్పు కూర, దోసకాయ కూర, సాంబారి, పెరుగు, నిమ్మకాయ పచ్చడి, భోజనం బాగుంది. 5 రూపాయలకి మాత్రం ఎక్కడ పెడతారు? అది సార్ 5 రూపాయలకే పెడుతున్నారు కదా. క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది. ప్రతి ఒక్క క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. నేను బాబు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ? ఇద్దరే అన్నదమ్ములే. అది సార్. ఎలా ఉంది? బాగానే ఉందా పరిపాలన? బాగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ. సరే, ఎలా ఉంది సార్? రుచి ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా. సో అంటే 5 రూపాయలకి ఇలాంటి దొరకదండి, ఎక్కడ దొరకదండి. దొరకదు. బాబాయ్ గారు ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉందండి, అన్ని బాగానే ఉన్నాయి. పేదవాడికి చాలా ఉపయోగం. దీన్ని కూడా రాజకీయం చేస్తూ అసలు అక్కడ ఎవరు తినరు, అక్కడ కేవలం అడుగు తినే వాళ్ళు తింటారు, అది ఇది మాట్లాడిన ఒక మాజీ ఎమ్మెల్యే అట్టాగే మాట్లాడతాడు, మాజీ సీఎం అట్టాగే మాట్లాడు. వాళ్ళకు ఒక దృక్పథం ఉంటే కదా, మంచి దృక్పథం లేదు. పేద అందరినీ దొంగలను చేయాలనుకున్నారు కానీ మంచి మార్గంలో నడపాలనే భావం లేదు వాళ్ళకి. అందువల్ల అట్టా చేసి వాడు మూర్ఖుడు, దొంగ. అన్ని బిరుదులు ఉన్నాయి కాబట్టి వాడు అంతే మరి అట్టాగే చేస్తాడు. పేదలకి కడుపు నిండా భోజనం పెట్టడం 5 రూపాయలకే, ఎవరు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో నాణ్యమైన టిఫిన్ ప్లస్ మీల్స్, డిన్నర్, లంచ్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. నంబర్ 1 అండి.